హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. ఈరోజు మనం చాలా ఈజీగా అండ్ హెల్తీగా అందరికీ ఇష్టమయ్యే ఆనియన్ పెసరట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కు బెస్ట్ అండ్ సాయంత్రం టీ టైం కూడా సూపర్గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ముందుగా నేను ఒక గ్లాస్ పెసలు తీసుకుంటున్నాను. పెసలు అనేవి నానబెట్టాలి కదా, సో మినిమం అనేవి 6 అవర్స్ నానబెట్టాలండి. ఓవర్ నైట్ అయినా మనం సోక్ చేసుకోవచ్చు, బట్ మినిమం 6 అవర్స్ కంపల్సరీ నానబెట్టాలి. సో నేను బాగా వాష్ చేసుకొని ఒక 6 అవర్స్ నానబెట్టాను. నేను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం ముక్కలు, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక 1.5 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఇంకా కొంచెం సాల్ట్ అనేది అందులో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ సోక్ చేసి ఉంచుకొని ఉన్న పెసల్ని తీసుకొని ఆ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్, అంటే అది కొద్దిగా నలగడానికి సరిపడినట్టుగా చిక్కగా ఉండడానికి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ జార్ది మూత పెట్టేసుకోండి. సో మిక్సీ చేసుకున్న తర్వాత ఇలా పేస్ట్ లాగా ఉంటుంది. మనం గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని ఒక బౌల్ తీసుకొని బౌల్లో మొత్తం వేసేసుకోవాలి. మిక్సీలో కొంచెం వాటర్ వేసి అది కూడా తిప్పి అందులో వేసేసుకోవాలి. సో ఇక్కడ మొత్తం బ్యాటర్ని తీసుకున్న తర్వాత మనకి ఆనియన్ పెసరట్ అనేది బాగా రావడం కోసం నేను ఆల్రెడీ దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటాం కదా మినప్పప్పు రైస్తోని, ఆ బ్యాటర్ని కూడా కొంచెం ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. సో రెండు బాగా మిక్స్ అయినంత వరకు బాగా కలుపుకోండి. అండ్ మనకి కొంచెం మరీ ఎక్కువ చిక్కగా ఉంది అంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టి బాగా హీట్ ఎక్కనివ్వాలి. ప్యాన్ అనేది హీట్ ఎక్కిన తర్వాత బ్యాటర్ని తీసుకొని దోశ వేసేసుకోవాలి. బాగా స్ప్రెడ్ చేసుకొని దాని మీద ఆనియన్ ముక్కలు, చిన్న చిన్న ముక్కలువి ఆనియన్ వేసుకొని ఆయిల్ అనేది వేసుకొని అప్లై చేయాలి. చూసారు కదా, ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. నెమ్మదిగానే బాగా రోస్ట్గా వస్తుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో రోస్ట్గా. ఆనియన్స్ కూడా బాగా కాలాయి కదా. చూసారు కదండి, ఆనియన్ పెసరట్టు రెడీ అయిపోయింది. సో మరి ఇదే మన ఈరోజు రుచికరమైన ఆనియన్ పెసరట్టు రెసిపీ. మీరు కూడా ఇలా చేసి తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా ట్రై చేస్తే మంచి క్రిస్పీగా వస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటివే ఇంకా రెసిపీలు కావాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెసిపీ విత్ మధు ఛానల్. థ్యాంక్ యూ.